వెల్కమ్ బ్యాక్ సురేష్ గారు. మేడం, ఇప్పుడు మేము ముందుగా ఏం చెప్పామంటే ఇలాంటి బెదిరింపుకాలు ఇప్పటికి 16 నెలల్లో ఇది రెండోసారి మేడం తిరుపతిలో జరగడం రెండోసారి జరిగింది. అదే విధంగా నో ప్లేయింగ్ జోన్ ఇంతకుముందు మసాన్ రావు గారు చెప్పినట్టు 3 సార్లు అనేక రకాలైనటువంటి విమానాలు శ్రీవారి ఆలయం పైన చక్కర్లు కొడితే ఎప్పుడైతే ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. ఆశ్చర్యంగా లేఖ రాసినటువంటి వారానికే ఒక విమానం మళ్ళీ చక్కర్లు కొట్టడం జరిగింది తిరుమలలో. ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. మధు నేను చెప్తున్నాడు, ఏదైనా తెలిసిన వెంటనే సమాచారం వచ్చినటువంటి వెంటనే పోలీసు శాఖ అప్రమత్తమైంది అనేసి అంటున్నారు. వాస్తవమే. ఈ రోజు నేను ముందుగానే చెప్పా, ప్రారంభంలో ఎస్పీ గారు చేసినటువంటి చొరవ చాలా మంచిది, స్వాగతిస్తున్నామని కూడా చెప్పాను. అయితే నా వాదన ఏంటంటే సమాచారం తెలిసినాక కాదు ఇక్కడ మేము చెప్పాల్సింది, సమాచారం ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనే దాని మీద మా వాదన. అందుకని తిరుమలలో జరిగినటువంటి ఘటనలు ఉదాహరించాను. అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే శాంతి భద్రతకు విఘాతం కలిగించే ఘటనలు చెప్పాను. దీన్ని ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. తిరుమలలో జరిగినంత కరుణాకర్ రెడ్డి గారి మనుషులు అని చెప్తే ఎంతవరకు న్యాయం ఇది? ఇవి జరగకుండా చూసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047కి వెళ్తున్నారు. నేను 2047లో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి ఘటనలు ఎందుకు ఊహించలేకపోతున్నారు ఆయన ప్రభుత్వంలో? ఎందుకు మహిళల పైన దాడులు జరుగుతున్నాయి? ఎందుకు చిన్నారులు, మైనర్లు, దళితుల పైన దాడులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ రకమైనటువంటి ఆకతాయి చర్యలు జరుగుతున్నాయి? ఎందుకు పవిత్ర పుణ్యక్షేత్రంలో వరుస పెట్టి అపచారాలు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా గ్రహించడం లేదు. సురేష్ గారు, మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉన్నప్పుడు మీరు కూడా ఒక విజన్ ని పెట్టుకుని ఉంటే ఇలాంటివి ముందస్తుగా జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు కదా. 2047లో ఏం జరుగుతుంది, 2020లో ఏం జరుగుతుందో ఒక విజన్ పెట్టుకున్నారు కూటమి. మీరు చెప్పాల్సింది మరి. దేనికైనా పోలిక గతంలో గత ప్రభుత్వానికి ఇప్పుడు మీరు ఏ విషయంలో పోలిక వేసుకోండి. గత ప్రభుత్వంతో పోల్చుకొని ఏ ఈరోజు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి పొంతనే లేదు. అభివృద్ధి విషయంలో అయినా, సంక్షేమం విషయంలో అయినా కూడా, ప్రజలకి మేలు చేసినటువంటి వ్యవహారాల్లో కూడా ఈ ప్రభుత్వానికి, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు పొంతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజాోపయోగ కార్యక్రమాల్లోనే నిమగ్నం అయితే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని ఎలా దాడులు చేయాలి, ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఎలా అరెస్టు చేయాలి, దీని మీద చూపేటువంటి శ్రద్ధ సాధారణ పరిపాలన పైన చూపించకపోవడమే ఈ రోజు ఇలాంటి ఘటనలకు కారణమవుతుంది. శాంతి భద్రత గాడిలో లేకపోవడానికి కారణమే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, డ్రగ్స్ కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. అప్పుల శాతాన్ని చూశారంటే మీరు ఈ రోజు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు కన్నా ఈ రోజు ఈ ప్రభుత్వం 50% దాటిపోయింది. ఇప్పటికే ఏడాదికే 16 నెలలకే. మరి ఏ రకమైనటువంటి సంస్కరణలతో పోతుంది ఈ ప్రభుత్వం? ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇచ్చినటువంటి హామీల పైన కానీ, రాష్ట్ర ప్రజలకి శాంతి భద్రతల విషయంలో కానీ ఈ ప్రభుత్వం దృష్టి సారించకపోవడమే అనేక రకాలైనటువంటి ఘటనలు కారణమవుతాయి, మరొకటి కాదు. మధు గారు, జగన్మోహన్ రెడ్డి సార్, ఇది మేడం నమస్కారం మేడం. ఈ సమస్యని ఒక మెయిల్ వచ్చింది, ఒక సమస్యని రాజకీయంగా మలుపు తిప్పిన సురేష్ టాలెంట్ అండి. సురేష్ గారికి ఎట్టంటే అట్ట మాట్లాడేసి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే అండి మేడం, వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం ముడిపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేశారు. సూపర్ ప్రభుత్వం ఆ సురేష్ గారు అని కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు వాళ్ళ బాబాయిని ఇంట్లో చంపితే దాన్ని న్యాయపరంగా బయట పెట్టలేదు, ఎంక్వైరీ చేయించలేదు. చంపినా మాస్కులు అడిగినా వాళ్ళని ఈదులో లాక్కొని పిచ్చోళ్ళు చేసి కొట్టి పిచ్చోళ్ళు చేసి చంపిన ప్రభుత్వం మీరు దీన్ని తీసుకోవద్దండి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లో ఈ రోజు మెయిల్ ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, టెక్నాలజీ ఉందండి. ఇవి లాటలు సాగదండి. టెక్నాలజీ నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాల్లో రేపు ఈ మెయిల్ ఎవరు పంపించారు, ఎవరు కుట్ర ఉంది, ఎలా వచ్చింది అనేది కూడా బయట పెడతారు. ఈ లోపల
ఒక నాటకాలు క్రియేటింగ్ అన్ని చేస్తారు. బయటపడిందంటే గచ్చిపై ఇంకో సురేష్ గారు మీరు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది కూటమి ప్రభుత్వంలో అంటున్నారు. ఓకే, అది అదుపు తప్పిందా లేదా, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, టెక్నాలజీ పరంగా కూడా ఎలా ఉంటున్నారనే విషయాన్ని మధు గారు మీకు క్లారిటీ ఇస్తున్నారు కదా, వినండి పోనీ. క్లారిటీ మేడం, ఇక్కడ ఆయన క్లారిటీ అభ్యంతరం లేదు. ఎంతసేపు బాబాయ్ హత్య అని ఎలక్షన్ నుంచి ఒకటే పాట పాడుతున్నారు. ఒక ఆధారం చూపించారు. ఓకే ఓకే, ఇప్పుడు బాబాయ్ హత్య గురించి వద్దులేండి, వద్దు దాని గురించి మాట్లాడొద్దులేండి. లేనప్పుడు డైవర్ట్ చేసేటువంటి అంశాలు తప్ప ఇంకోటి ఉండవు. బాబాయ్ హత్య ఏంది మేడం? బాబాయ్ హత్య ఎక్కడ ఇక్కడ చూపించిన ఆధారాలు? అధికారం మీదే కదా, ప్రభుత్వం మీదే కదా, పోలీసులు మీ వాళ్ళే కదా, వ్యవస్థలు మీవే కదా. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చే ముందు చరిత్ర అని చెప్పి దాని గురించి ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుతూ పప్పులు తింటా ఉన్నాడు. 5 ఏళ్ళు ఏం పెరికినాడు? బాబాయ్, సొంత బాబాయ్, ఒక సీఎం కి తమ్ముడు, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ చేసిన వ్యక్తి, నీ సొంత బాబాయిని చంపిన వాళ్ళని కనుక్కోలేకపోయినావు. సొంత చెల్లి బాబాయ్ కూతురు కోట్లు మెట్టెక్కి పదే పదే తిరిగినా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఏమంటాడు? కన్ను చంపుతుందా అని అడుగుతాడు. మా కుటుంబంలో ఎవరైనా చంపేసుకుంటాము అడిగేదానికి మీరెవరు అంటాడు. ఇదే ప్రభుత్వం నడిపేది, ఒక సీఎం ప్రభుత్వం నడిపేది ఇదేనా అని అడుగుతున్నా సురేష్. నిరూపించండి చేతనైతే. చేసి కూడా మాయ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు లా అండ్ ఆర్డర్ చిన్న విషయం కూడా, కుటుంబంలో జరిగిన చిన్న విషయాన్ని కూడా బయటకు తీసి దాంట్లో తెలుగుదేశం ఉందా వాళ్ళకి శిక్ష చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో సురేష్. జరిగిన అన్యాయాలు, కుతంత్రాలు, మర్డర్లు ఏ పార్టీలు ఉన్నప్పుడు జరగదు, ఏ ప్రభుత్వంలో జరగదు. వచ్చేసారు కదా, పనికొచ్చే పనులు చేయండి. ఎందుకు ఇవన్నీ ఇంకా ఆరోపణలు? ప్రజలు నవ్వుతారన్న. ఇంకా ఎంతసేపు ఆరోపణలు ఏంది? నువ్వు చెప్పిన దానికి నేను జవాబు చెప్తున్నా. నేను అడిగిన దానికి జవాబు చెప్పే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతున్నా. నేను అడిగిన దానికి చెప్పు. మీరు సవ్యంగా చేస్తుంటే మీరు అడిగే హక్కు ఉంటది. మీరు చేసిన కుట్రలు చేసి ఈ రోజు ప్రశ్నిస్తారా? ఎట్టొస్తుంది నోరు మీకు? ఈ రోజు బ్రహ్మోత్సవాలు అట్టాసంగా జరిగింది తిరుమలలో, అది ప్రపంచం మొత్తం చూసింది. ఈ రోజు హిందుత్వం మంచి పేరు వస్తుంది, లా అండ్ ఆర్డర్ లో మంచి పేరు వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నప్పుడు ఒక నిందేసేది, తిరుమల పైన నిందేస్తే ప్రపంచం మొత్తం చూస్తుందనేసి ప్రతి ఒక్క సమస్యను తిరుమల కట్టగట్టేది. కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా, మీ ప్రభుత్వంలో జరిగే సంఘటనల గురించి తీసుకొచ్చేది. రాత్రి 4 బాటలు తీసుకుపోయి పెట్టేది, నాటకాన్ని క్రియేట్ చేసేది, మరుసటి రోజు మీడియా తీసుకుపోయి ఒక నాటకం క్రియేట్ చేసేది. తిరుమల పైన నాటకాలు వద్దు, సమస్య ఉంటే మాట్లాడండి. ఈ రోజు సమస్య గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేసి దాని గురించి మాట్లాడే సబ్జెక్ట్ లేకుండా ఇలా మాట్లాడడం బాగాలేదు. సమస్యలే నిన్న జరిగిన సమస్యలు అంబేద్కర్ విగ్రహాన్ని కాలగొట్టారు, తగలబెట్టారు, శాంతి భద్రతలు గాడిలో ఉన్నట్టు వాళ్ళ మీద ఉప ముఖ్యమంత్రి మనుషులు బయట వస్తుంది. ఈ రోజు రేపు బయట వస్తుంది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అనుచరులు తిరుపతిలో రైళ్లు కాల్చింది వైఎస్ఆర్సీపీ కన్నాకర్ రెడ్డి అనుచరులు. కన్నాకర్ రెడ్డి కూడా ముద్ర ఉంది. సరే సరే మధు గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మీరు ఇన్ని ఈమెయిల్స్ వస్తుంటే పోలీసులు నిఘా సంస్థలు ఏమయ్యాయి? సురేష్ గారు ఓకే, మధు గారు ఇదంతా వదిలేండి, మనం టాపిక్ మాట్లాడదాం, అసలు విషయం మాట్లాడదాం, మనకు టైం కూడా లేదు. ఓకే, ఇన్ని ఈమెయిల్స్ వచ్చే వరకు కూడా పోలీసులు నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఎందుకు ఈమెయిల్స్ వరకు మనం వస్తున్నాము? ఎందుకు భద్రత ఎక్కడ లోపించింది? చెప్పండి. ఎవరైనా అదే అడుగుతారు కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము లా ఆర్డర్ అంతా కూడా కంట్రోల్లో ఉందని అంటున్నారు. ఇంత కంట్రోల్లో ఉంటే కూడా అన్ని పుణ్యక్షేత్రాలకు కానీ, లేకపోతే గవర్నర్ ఇళ్లకు కానీ, సీఎం ఇళ్లకు కానీ ఎందుకు ఇలాంటి ఫోన్లు వస్తున్నాయి? ఏకంగా సీఎం ఇంటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కదా. మేడం, ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఒక మెయిల్ పెట్టడము, ఆకతాయిలు చేయడము అది సర్వసాధారణం. దాన్ని జాగ్రత్తగా కూటమి ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, దాని కేంద్ర ప్రభుత్వం
దీంట్లో మటుకు అది దాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. ఈరోజు అలాంటి ఏ తప్పులు జరగకుండా ఇమీడియట్లీ మెయిల్ వస్తానే ఒక ఎస్పీ స్పందించి కింద స్థాయిలో మనుషులను పంపించి ఈరోజు ఎంక్వైరీ చేయించినారంటే కూటమి ప్రభుత్వం పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ నడుస్తుందనే. ఈరోజు ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నడుస్తుందంటే లా అండ్ ఆర్డర్ బాగుందనేసే. ఈరోజు 2 రోజుల్లో ఆ మెయిల్ యాడ్ నుంచి వచ్చింది. ఎవరు ఆకతాయిలు, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది అన్నీ బయట వస్తుంది. ఈరోజు ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని సవ్యంగా పకడ్బందీగా నడుస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మేడం. రైట్ మస్తాన్ గారు, ఈ కుట్ర వెనుక ఐఎస్ఐ కానీ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కానీ కలిసి కుట్ర పన్నుతున్నట్లుగా ఒక